హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆచార్య కాంపిటేటివ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో 4th క్లాస్ టెక్స్ట్ బుక్ లాస్ట్ లెసన్ అయిన ద ట్రీ అండ్ ద రివర్ టాపిక్ డిస్కస్ చేద్దాం. ముందుగా మన క్యాపిటలైజేషన్ చూసారా, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటుంది. అలాగే కంటెంట్ వర్డ్స్ తప్ప మిగతా వర్డ్స్ అన్ని కూడా ఈ స్ట్రక్చర్ వర్డ్స్ అన్ని కూడా క్యాపిటల్స్తో ఉంటాయి టైటిల్లో. ఈ రెండు కంటెంట్ వర్డ్స్ కాబట్టి మనకి క్యాపిటల్స్ ఉన్నాయి, ఈ రెండు కూడా కంటెంట్ వర్డ్స్ కాదు కాబట్టి క్యాపిటల్స్ లేవు. మరి ప్రీడింగ్లో భాగంగా మనం చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చారంటే మనకి ప్రీడింగ్లో కొన్ని పిక్చర్స్ ఇచ్చారు. రెండు పిక్చర్స్ ఇచ్చి రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమైనా అడుగుతారు చూద్దాం. ఒకసారి క్వశ్చన్స్ చదువుదాం ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ ద పిక్చర్, వాట్ ఈస్ ద ఫస్ట్ పిక్చర్ అబౌట్? ఇట్ ఈస్ అబౌట్ ద ట్రీస్ అండ్ ద రివర్స్ అని ఇక్కడ మనకు క్లియర్ కనిపిస్తుంది. సంథింగ్ ఈస్ దేర్ అబౌట్ ద ట్రీస్ అండ్ రివర్స్. వాట్ ఆర్ ద పీపుల్ డూయింగ్? ద పీపుల్ ఆర్ ప్రొటెక్టింగ్ ద నేచర్, దే ఆర్ ప్లాంటింగ్ సమ్ ప్లాంట్స్. ఐ థింక్ ఇక్కడ మనకు ప్లాంట్స్ ఏవో నాడుతున్నట్టు మనకు కనిపిస్తుంది, చిల్డ్రన్. అలాగే దే హ్యావ్ ఎ బ్యానర్ విత్ దెమ్. అలాగే థర్డ్ క్వశ్చన్, హూ ఆర్ గ్రీన్ వాలంటీర్స్? గ్రీన్ వాలంటీర్స్ ఎవరండి? హూ ప్రొటెక్ట్ ద నేచర్, హూ ప్రొటెక్ట్ ద రివర్స్ అండ్ ట్రీస్ వాలంటీర్లీ ఆర్ కాల్డ్ గ్రీన్ వాలంటీర్స్. ఇక్కడ గ్రీన్ అంటే మనకి సింబల్ కదా నేచర్కి, అందుకని. వాట్ డూ యూ అబ్జర్వ్ ఇన్ ద సెకండ్ పిక్చర్? వై ఈస్ ద ప్లేస్ బ్యూటిఫుల్? ఇన్ ద సెకండ్ పిక్చర్ వీ కెన్ సీ ద నేచర్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా. అండ్ ఫ్లోరా అండ్ ఫానా అంటే, ఫ్లోరా అంటే మనకి వెజిటేషన్ ఏదైతే ఉందో అది, ఫానా అంటే యానిమల్స్. ఇవన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి. అది మనకి ఫోర్త్ దానికి సంబంధించిన ఆన్సర్. టెల్ సమ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద టూ పిక్చర్స్. రెండింటిగా డిఫరెన్స్ చూస్తే ఫస్ట్ పిక్చర్ వీ కెన్ there are no plants or trees, there are no plants or no vegetation, no rivers, no abundant resources in nature. Coming to the second picture, there are plants and animals. The area is full of abundant nature. మొత్తం అంతా కూడా చాలా బాగుంది. సిక్స్త్ వన్ చూడండి. What will happen if there are no trees and rivers on the earth? If there are no trees or animals on the earth, there will not be no trees or no rivers on the earth, there will not be no life on the earth. మనకి భూమి మీద ప్రాణం అంటూ ఏముండదు, రెండు లేకపోతే. ఓకే, ఇది నాకు సంబంధించి. నెక్స్ట్ చూడండి. టెక్స్ట్ చూస్తే ఇక్కడ ద ట్రీ అండ్ ద రివర్. ద ట్రీ అండ్ ద రివర్ వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. దే షేర్డ్ దేర్ హ్యాపీనెస్ అండ్ సారోస్ అండ్ హెల్ప్డ్ ఈచ్ అదర్ ఆల్వేస్. ద ట్రీ ప్రొవైడెడ్ షెల్టర్ టు ద ఫిష్, ద వైల్డ్ లైఫ్ అండ్ ద ఇన్సెక్ట్స్. ఇట్ ఆల్సో కెప్ట్ ద వాటర్ అండ్ ద రివర్ కూల్. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ ట్రీ అండ్ రివర్ మన పిక్చర్లో కనిపిస్తున్నాయి. రెండు కూడా చాలా మంచి ఫ్రెండ్స్ అంట. వాటికి సంబంధించినటువంటి హ్యాపీనెస్ కానీ బాధలు కానీ ఒకదాన్ని కూడా షేర్ చేసుకుంటూ హెల్ప్ చేసుకుంటూ ఉంటాయి ఇప్పుడు కూడా. ద అదర్ ట్రీ ప్రొవైడెడ్ షెల్టర్ టు ద ఫిష్, ద వైల్డ్ లైఫ్ అండ్ ద ఇన్సెక్ట్స్. ఏదైతే మనకి ట్రీ ఉందో అది ఏం చేస్తుందంట, ఫిష్కి, అక్కడ ఉన్నటువంటి జంతువులకి, అలాగే కీటకాలకి కూడా షెల్టర్ని ఇస్తుంది. ఇట్ ఆల్సో కెప్ట్ ద వాటర్ ఇన్ ద రివర్ కూల్. అక్కడ వాటర్ని చాలా కూల్గా ఉంచుతుంది. ద రివర్ టూ ప్రొవైడెడ్ ఇట్స్ వాటర్ టు ద ట్రీ ఫర్ ఇట్ టు గ్రో. ఇక్కడ ఉన్న రివర్ ఏమో ట్రీకి వాటర్ని ఇచ్చి అది పెరగడానికి ఉపయోగపడుతుంది. ద రివర్ ఆల్వేస్ ఎంజాయ్డ్ ఇట్స్ షైనింగ్ వాటర్ విచ్ ఫ్లోడ్ ఇన్ టు ద స్ట్రీమ్స్. ఆ వాటర్ ఏదైతే ఉందో చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది, షైనింగ్ వాటర్ ఆ యొక్క రివర్లో. ఎవ్రీథింగ్ దేర్ వాస్ సో లైవ్లీ, బట్ ఆఫ్టర్ మెనీ డేస్ థింగ్స్ చేంజ్డ్. సివియర్ డ్రాట్ సెట్ ఇన్. డ్రాట్ అంటే లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, డ్రాట్ అంటే కరువు. దానికి స్పెల్లింగ్ కూడా తప్పుపడింది, ఏ పడింది, ఓ బదులు ఇక్కడ అని చెప్పేసి చూసుకున్నాం. ఆ కరువు వచ్చే వరకు కూడా అంతా చాలా బాగుంది, తర్వాత మొత్తం చేంజ్ అయిపోయింది అంతా చూస్తే. లెట్స్ నౌ సీ వాట్ హ్యాపెన్. తర్వాత ఏమైందో చూడండి అని చెప్పేసి చెప్పారు. తర్వాత ఏమైంది? వన్ డే ద ట్రీ సా ద రివర్ క్రయింగ్. ద ట్రీ ఆస్క్డ్ ద రివర్ ఫర్ ద రీజన్. వైపింగ్ టీయర్స్, ద రివర్ సెడ్, మై డియర్ ఫ్రెండ్, ఐ ఆమ్ గోయింగ్ టు డై వెరీ సూన్. Look here, there is no water left in me. Everyone is dumping waste into me. The waste is choking me. I can't live anymore in this condition. But friend, you too look very sad. Why is it so? ఒక రోజు రివర్ ఏడుస్తూ ఉంటే ఆ ట్రీ అడిగిందంటే ఏంది రీజన్స్ అని. ఏడుస్తూ అటు కన్నీళ్ళు తుడుచుకుంటూ రివర్ చెప్పిందంటే ఏమని, ఓ స్నేహితుడా, నేను త్వరలోనే చనిపోబోతున్నాను, చూడు ఇక్కడ నా వాటర్, ఇక్కడ నాలో వాటర్ ఏం లేదు, అందరూ కూడా డంపింగ్, ఆ చెత్త అంతా నాలోనే వేస్తున్నారు, ఎవరిలో వేస్తున్నారు, ఆ వేస్ట్ నాకు ఊపిరాడకుండా చేసేస్తుంది. చోకింగ్ అంటే డిఫికల్ట్ ఇన్ బ్రీతింగ్. ఐ కాంట్ లివ్ ఎనీమోర్ ఇన్ దిస్ కండిషన్. ఇలాంటి కండిషన్లో నేను బతకలేను. కానీ ఫ్రెండ్, నువ్వు కూడా చాలా సాడ్గా ఉన్నావు, ఏంటి రీజన్ అని చెప్పేసి తిరిగి రివర్ ట్రీని అడిగింది. ద ట్రీ సెడ్, dear river, I am not lucky either. My condition also similar to yours. People cut me down without any mercy. Besides, there is no water for my roots like this. They comforted each other. రివర్ కూడా, నేను కూడా నీకులాగా లక్కీ కాదు, నాకు కూడా ఏం లక్కీ లేదు, ఇక్కడ నా పరిస్థితి కూడా నీకులాగే ఉంది. ఇక్కడ చూసారా, యువర్స్ ప్రొనౌన్, పొజెసివ్ ప్రొనౌన్కి అఫాస్ట్ఫీ ఉండదు, నౌన్ వస్తే మాత్రం అఫాస్ట్ఫీ వస్తుంది. గుర్తుపెట్టుకున్న లాస్ట్ క్లాస్లో చెప్పాం కదా. ఇది V2. పీపుల్ కట్ మీ డౌన్. అసలు ఏ రకమైన దయాజాలు లేకుండా నన్ను కట్ చేసేస్తున్నారు. అంతేకాకుండా అదనంగా వాటర్ కూడా, నాకు సంబంధించిన వాటర్ కూడా అందట్లేదు నా వేళ్ళకి, రూట్స్కి అని ఒకదానికొకరు కన్సోల్ చేసుకున్నారు, అంటే ఓదార్చుకున్నారు. దే డిస్కస్ ద మ్యాటర్. దే డిసైడెడ్ టు అప్రోచ్ ద గ్రీన్ క్లబ్, ఏ క్లబ్ విచ్ టేక్స్ కేర్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ ఫర్ ఎ సొల్యూషన్. వాళ్ళు డిస్కస్ చేసుకుని ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏంటంట, వాళ్ళు గ్రీన్ క్లబ్ అని ఒక క్లబ్, ఎవరైతే ప్లాంట్స్కి, ట్రీస్కి సంబంధించిన వాటికి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తారో అలాంటి క్లబ్ని అప్రోచ్ అవుదామని ఫిక్స్ అయ్యారు. పాజ్ అండ్ థింక్ ఫర్ ఎ వైల్, వాట్ డూ యూ థింక్ ద ట్రీ అండ్ ద రివర్ విల్ డూ టు సేవ్ దెమ్సెల్వ్స్. వాటిని కాపాడుకోవడానికి ఏం చేస్తాయని చెప్పేసి మనల్ని ఆలోచించుకున్నాడు. ఇక్కడ నౌ రీడ్ ఫర్దర్.
తర్వాత చూసుకుంటే చదవమంటున్నాడు. దే థాట్ ఆఫ్ రైటింగ్ ఎ లెటర్ టు ద గ్రీన్ క్లబ్ అండ్ డ్రాఫ్టెడ్ వన్. ద లెటర్ వాస్ ఫాలోస్. వాళ్ళు లెటర్ రాద్దని డిసైడ్ అయ్యారు. లెటర్ రాశారు. ఇక్కడ చూస్తే డేట్ రాశారు ఫస్ట్. తర్వాత 2 కామా ఉండదు. ద గ్రీన్ వాలంటీర్స్ కామా గ్రీన్ క్లబ్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ డియర్ వాలంటీర్స్ కామా మొత్తం బాడీ ఆఫ్ ద మెసేజ్ ఇక్కడ ఉంటుంది. థ్యాంకింగ్ యూ యువర్స్ ఫెయిత్ఫుల్. చూసారా చాలాసార్లు చెప్పాను వై క్యాపిటల్ ఉండాలి, ఆ ఫస్ట్ ఆఫ్ ఉండకూడదు, అలాగే ఫెయిత్ఫుల్లీ తర్వాత కామా ఎవరు రాస్తున్నారో వాళ్ళ పేర్లు. ఇది మనకి లెటర్ స్ట్రక్చర్, బేసిక్ స్ట్రక్చర్ అండి. ఎక్కడ చూసినా ఇలాగే ఉంటుంది. లెటర్ రాసే అడ్రస్ బట్టి మారుతుంది తప్ప అడ్రస్ బట్టి మారుతుంది తప్ప రిమైనింగ్ అంతా కామన్గా ఒకటే స్ట్రక్చర్తో ఉంటుంది. The Green Club volunteers took the issue seriously. They started a mass tree planting activity. Also, they took all the possible steps to save the trees and keep the rivers clean. After a few months, the river looked fresh and happy. The tree too became green. The tree and river said, "What a big change." వెంటనే లెటర్ రాయగానే గ్రీన్ క్లబ్ వాలంటీర్స్ అందరూ వచ్చి, వాలంటీర్స్ అంటే ఎవరండి? ఎవరైతే స్వచ్ఛందంగా పనిచేస్తారో వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ శాలరీ ఆర్ మనీ, పేమెంట్ లేకుండా పనిచేసే వాళ్ళు వాలంటీర్ అంటారు. బట్ ఏపీలో సిచ్యువేషన్స్ వేరు. వాలంటీర్ అంటే వేరే అర్థం కూడా వస్తుంది. ఇక్కడ వాళ్ళకి లిటిల్ శాలరీ కూడా ఏదో ఉంది మనకి ఇక్కడ పనిచేసే గవర్నమెంట్ వాలంటీర్స్కి, అది వేరే విషయం. ది స్టార్టెడ్ వాళ్ళు ట్రీ ప్లాంటింగ్ చాలా పెద్ద మొత్తంలో, మాస్ అంటే పెద్ద మొత్తంలో స్టార్ట్ చేశారు. ట్రీస్ ప్లాంట్ చేయడం, మొక్కలు నాటడం. ఆల్ ద పాసిబుల్ స్టెప్స్ ఏవైతే ఉంటాయో మొక్కలు కాపాడడానికి అవన్నీ తీసుకోవడం జరిగింది. రివర్స్ని క్లీన్గా చేయడం చేశారు. కొన్ని నెలల తర్వాత అది చూస్తే రివర్ చాలా లుక్గా ఫ్రెష్గా కనిపించింది. ఆ ఫ్రెష్గా లుక్ హ్యాపీగా అనిపించింది. ఆ ట్రీ కూడా చాలా గ్రీన్గా మారింది. ద ట్రీ అండ్ ద రివర్ సైడ్ వాట్ ఏ బిగ్ చేంజ్. ఎంత చేంజ్ కనిపించింది అని చెప్పేసి ఆశ్చర్యపోయాయి. ఎక్స్క్లమేషన్, సడన్ ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ తెలియజేస్తే మనం ఎక్స్క్లమేటరీ మార్క్ యూస్ చేస్తాము ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో. ఓకే, నెక్స్ట్, ద గ్రీన్ వాలంటీర్స్ మేడ్ ఎ బిగ్ డిఫరెన్స్ ఇన్ అవర్ లైవ్స్. We should be thankful to them. Both of them thanked the green volunteers by writing another letter to them. ఇంకొక లెటర్ రాసి వాళ్ళ యొక్క కృతజ్ఞతలు ట్రీ అండ్ రివర్ తెలియజేశాయి. థింక్ అండ్ రెస్పాండ్. చిల్డ్రన్, అబ్జర్వ్ ద గివెన్ పిక్చర్ అండ్ రియలైజ్ యువర్ డ్యూటీ టువర్డ్స్ ద నేచర్. పిల్లలకి సందేశం, ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలి ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పేసి ఒక చిన్న సందేశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూడండి. గ్లాసరీ చూస్తే డ్రాట్ అంటే కరువు, వైపింగ్ అంటే కన్నీళ్ళు తుడుచుకోవడం, ఏదైనా దేనైనా తుడడానికి వైపింగ్ అంటాం. మనకు కార్స్ కూడా వైపర్స్ ఉంటాయి కదా, ఫ్రంట్ వర్షం వచ్చినప్పుడు వైపర్స్ ఆన్ చేస్తారు తుడడానికి, అద్దం తుడడానికి, అందుకే వైపర్స్ అంటారు, తుడిచేవు కాబట్టి. చోకింగ్ అంటే డిఫికల్ట్ ఇన్ బ్రీతింగ్, ఏదైనా బ్రీతింగ్ తీసుకునేటప్పుడు డిఫికల్ట్గా అడ్డంగా శ్వాసనాలకు అడ్డంగా ఉంటే ఊపిరి అందదు కదా, ఆ పరిస్థితిని చోకింగ్ అంటాం. కంఫర్ట్ అంటే కన్సోల్, ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాడు ఒకరికొకరు ఓదార్చుకోవడాన్ని కన్సోల్ అంటాం. దాని తర్వాత మనం చూసుకుంటే వాలంటీర్ అంటే పీపుల్ హూ వర్క్ ఫర్ అన్ ఆర్గనైజేషన్ వితౌట్ మనీ, పేమెంట్ ఎక్స్పెక్ట్ చేయకుండా పనిచేసే వాళ్ళని వాలంటీర్ అంటారు. స్పెల్లింగ్ చూసుకోవాలి ఇక్కడ. మేసీ అంటే కైండ్నెస్, దయ. సీరియస్లీ తెలుసు. మ్యాథ్స్ అంటే లార్జ్ నెంబర్ ఆఫ్, ఏదైనా ఎక్కువ మొత్తంలో ఉంటే దాన్ని మ్యాథ్స్ అంటాం. ప్లాంటింగ్ అంటే మొక్కలు నాటడాన్ని ప్లాంటింగ్ అంటాం. మరి నెక్స్ట్ కాంప్రహెన్షన్ చూస్తే కాంప్రహెన్షన్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. అవి ఏంటి క్వశ్చన్స్? హూ ఆర్ ద 2 క్యారెక్టర్స్ టాకింగ్ టు ఈచ్ అదర్. అక్కడ మనం మాట్లాడే ఎవరంటే ట్రీ అండ్ ద రివర్ టాకింగ్ టు ఈచ్ అదర్. ఒక చెట్టు అలాగే ఆ రివర్ ఒకదానికొకటి మాట్లాడుకుంటున్నాయి. వాట్ డస్ ద ఎక్స్ప్రెషన్ ద వేస్ట్ ఈస్ చోకింగ్ అరౌండ్ మీ మీన్ ఇన్ స్టోరీ. చోకింగ్ అరౌండ్ అంటే ఇక్కడ ఏంటంటే ఏ విధంగా చెప్పింది, ద ట్రీ ఈస్ వెరీ సాడ్, సారీ ద రివర్ ఈస్ వెరీ సాడ్ బికాస్ ఆల్ ద వేస్ట్ వాస్ డంప్డ్ ఇన్ టు ద రివర్. ఆ వేస్ట్ అంతా రివర్లో వేసేసారు కాబట్టి అది దానికి ఊపిరి ఆడట్లేదని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. వై డిడ్ దే కంఫర్ట్ ఈచ్ అదర్? బికాస్ దే బోత్ ఆర్ ఫ్రెండ్స్. రెండు ఒకదానికొకటి ఫ్రెండ్స్ కాబట్టి దే కంఫర్ట్ ఈచ్ అదర్. హౌ డిడ్ దే కన్వే ద ప్రాబ్లమ్ టు ద గ్రీన్ క్లబ్? దే రోట్ ఎ లెటర్ ఎక్స్ప్లెయినింగ్ ద ప్రాబ్లమ్. వారు ఏం చేశారు, ఒక లెటర్ రాయడం ద్వారా వాళ్ళకి ప్రాబ్లమ్ కన్వే చేశారు. హౌ వాస్ దేర్ ప్రాబ్లమ్ సాల్వ్డ్? ద గ్రీన్ వాలంటీర్స్ ఇనిషియేటెడ్ ద thing immediately. They planted lots of plants and cleaned the river. So after a few months we can find the change there. అక్కడ చేంజ్ కనిపించింది. వాట్ డూ యూ డూ టు మేక్ యువర్ స్కూల్ క్లీన్ అండ్ గ్రీన్? మీ పిల్లల్ని అడగాలి, మీరైతే ఏం చేస్తారు? ఆబ్వియస్లీ క్లీన్ చేసుకుంటామని చెప్పేసి పిల్లల నుంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్, ఇక్కడ మనకి సీక్వెన్స్ ద ఫాలోయింగ్ జంబుల్ సెంటెన్స్ యాజ్ దే అక్కర్ ఇన్ ద స్టోరీ. మనకి సీక్వెన్స్ ఇచ్చారండి. జంబుల్ సెంటెన్స్ తెలుసు కదా, సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ లాంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. సెంటెన్సెస్ ఇస్తారు, అవి జంబుల్లో ఉంటాయి. అంటే ఒక సీక్వెన్స్లో ఉండవు స్టోరీ అంతా కూడా. మనం వాటిని ఆర్డర్లో పెట్టాలి, ఏ తర్వాత ఏమొస్తుందో ఆర్డర్లో పెట్టాలి. అలా చూసుకుంటే ఇక్కడ మనకి ఇచ్చినవి ఏమున్నాయి? ద ట్రీ అండ్ ద రివర్ వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ మనకి ఇదే వస్తుంది ఏ. మిగతా చూసానండి ఆల్రెడీ, అందుకే చెప్తున్నాను. తర్వాత చూస్తే వన్ డే దే మెట్ ఈచ్ అదర్ అండ్ డిస్కస్డ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ డయింగ్ సూన్. చనిపోబోతున్నాయని చెప్పుకున్నాయి. దే డిసైడెడ్ టు సెండ్ ఏ మెసేజ్ టు రైట్ ఎ లెటర్ టు వాలంటీర్స్, గ్రీన్ క్లబ్ వాలంటీర్స్. తర్వాత వాళ్ళు వచ్చి మొత్తం అంతా స్టెప్స్ తీసుకున్నారు. ద ట్రీస్ థ్యాంక్ దెమ్, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పారు. ఇది మనకి జంబుల్ సెంటెన్స్. ఇక్కడ చూసారా, వొకాబులరీలో భాగంగా డిక్షనరీ రిఫరెన్స్ ఇచ్చారు. లుక్ అట్ ద పిక్చర్ గివెన్ బిలో కేర్ఫుల్లీ. డిక్షనరీలో మనకి పేజ్ని స్కాన్ చేసి మనకి ఫోటో ఇవ్వడం జరిగింది. పిక్చర్ ఆఫ్ ఎ పేజ్ ఫ్రమ్ ఎ డిక్షనరీ అని చెప్పారు. డిక్షనరీలో ఏమేమి ఉంటాయని కూడా క్లియర్గా చెప్పారు. చూద్దాం ఒకసారి ఏమేమి ఉంటాయో. డిక్షనరీలో మనకి ఏముంటాయి? లెట్ us అండర్స్టాండ్ ద డిక్షనరీ. అక్కడ డెఫినేషన్ ఇచ్చారండి. డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్స్లో ఇలాంటి డెఫినేషన్ ఇచ్చి కింద ఏంటని అడుగుతారు ఆప్షన్స్లో, అలాంటప్పుడు రాయాల్సి వస్తుంది. డిక్షనరీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ రిఫరెన్స్ బుక్ దట్ హ్యాస్ ఎ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ అరేంజ్డ్ ఆల్ఫాబెటికల్లీ విత్ దేర్ మీనింగ్స్.
ఒక అర్థాలు పదాలని వర్డ్స్‌ని ఆల్ఫాబెటికల్‌గా అరేంజ్ చేసే ఒక బుక్‌ని మనం రిఫరెన్స్ బుక్‌ని మనం ఏమంటాం డిక్షనరీ అంటాము. డిక్షనరీలో పదాలుంటాయి. వాటి యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలియజేస్తాయి. మీనింగ్స్ తెలియజేస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తుంది. ప్రొనౌన్సియేషన్ ఇస్తుంది. సిలబస్ మనకి రివిజన్ ఉంటుంది. స్ట్రెస్ మార్కింగ్ ఉంటుంది. ఒక్కొక్క డిక్షనరీ ఒక్కొక్క ఇది ఉంటుంది కానీ మేజర్‌గా ఈ 3 మన ప్రతి డిక్షనరీలో కూడా కనిపించే కామన్ థింగ్స్ అన్నమాట. మరి రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్, అబ్జర్వ్ ద అండర్‌లైన్ వర్డ్స్. ఇక్కడ మనకు కొన్ని సెంటెన్సెస్ ఇచ్చి ఆ ఫాలోయింగ్ వర్డ్స్‌ని అండర్‌లైన్ చేసిన వాటిని చదవమన్నాడు. దే రోట్ ఏ లెటర్ టు ద గ్రీన్ క్లబ్ వాలంటీర్స్. ఈ పదానికి మనకి మీనింగ్ ఏంటో గెస్ చేసి దాన్ని డిక్షనరీలో రిఫర్ చేయమంటే డిక్షనరీలో ఉన్నటువంటి వర్డ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది చూసారా? అది ఏం తెలియజేస్తుంది మనకు తెలిసిందే. ఎంట్రీ వర్డ్ ఇది. దాని మీనింగ్ ఇక్కడ ఇచ్చాడు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఒక వర్డ్ డిఫరెంట్ ఫంక్షన్ చేస్తుంది. మనం ఆల్రెడీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పుకున్నట్టు చెప్పుకున్నాం. కొన్నిసార్లు మనకి వర్బ్‌లో ఉంటుంది. కొన్నిసార్లు మనకి నౌన్‌లో ఉంటుంది. మరి కొన్నిసార్లు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో ఉంటుంది. అది ఇంకా బాగా అర్థం చేసుకోవడం కోసం మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా సెంటెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి సిలబల్ డివిజన్ కూడా ఇచ్చారు. కొన్ని ఇక్కడ ప్రొనౌన్సియేషన్ ఇచ్చారు. అలాగే దానికి సంబంధించినటువంటి ఏదైనా డిఫరెంట్ కంట్రీస్‌లో డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్ అంటే బ్రిటిష్ యాక్సెంట్ ఎలా ఉంటుందో, అమెరికన్ యాక్సెంట్ ఎలా ఉంటుందో కూడా మనకి కొన్ని డిక్షనరీస్ ఇస్తాయన్నమాట. నెక్స్ట్ చూస్తే నోటీస్ ది ఆరోస్ మనకి 4 కలర్‌లో వాటి యొక్క ఎక్స్‌ప్లనేషన్ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఇది మనకు తెలిసిన విషయమే. మనం నెక్స్ట్ చూద్దాం చూడండి. యాక్టివిటీ 2లో భాగంగా అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇచ్చిన వర్డ్స్‌ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో అంటే డిక్షనరీలో ఎలా ఉంటాయో అలా పెట్టమన్నాడు. మనకి ఇక్కడ చూస్తే ఫస్ట్ లెటర్ ఏంటి? లెటర్‌తో స్టార్ట్ అవుతుంది. ఎల్ కదా మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో వచ్చే లెటర్ ఫస్ట్ లెటర్. తర్వాత ఏంటండి? తర్వాత రివర్ వస్తుంది. ఆర్ వస్తుంది. ఫస్ట్ లెటర్ చూసుకోవాలి. తర్వాత మనకి ట్రీ వస్తుంది. ట్రీ. తర్వాత లాస్ట్‌లో వాలంటీర్ యూవీడబ్ల్యూ చివరిలో వచ్చేది. కొన్ని సార్లు మనకి ఇక్కడ ఉన్నట్టు డబ్ల్యూ అని చెప్పేసి ఒకటే లెటర్ ఫస్ట్ స్టార్టింగ్‌లో ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? సెకండ్ లెటర్ ఏదైతే ఉందో అదే వర్డ్‌లో దానికెళ్ళిపోవాలి. ఇప్పుడు ఉన్న వాటిల్లో మనకి ఫస్ట్ లెటర్ కాకుండా ఈ 2 అన్నీ కూడా ఏతో స్టార్ట్ అయ్యాయి కాబట్టి దాని తర్వాత మూడో దాంట్లోకెళ్ళిపోవాలి. టీ ముందొస్తుందా? ఎస్ ముందొస్తుందా? వి ముందొస్తుందా? ఆబ్వియస్‌లీ మనకి ఎస్ ముందొస్తుంది. దాని తర్వాత టీ ముందొస్తుంది. దాని తర్వాత వి ముందొస్తుంది. అప్పుడు మనము వెదర్‌కెళ్ళాలి. ఓకే. ఇలా మనం సీక్వెన్స్ చూసుకొని ఎందుకంటే ఏ కదా ఈ 4 ఫస్ట్ సెకండ్ లెటర్ చూసుకుంటే ఈ 3 ఏలు కాబట్టి ఫస్ట్ ఆ ఏలు 3 వరుసగా వచ్చేస్తాయి. తర్వాత ఈ వస్తుంది. మళ్ళీ మూడిట్లో మళ్ళీ కామన్‌గా ఉన్నాయి కాబట్టి అప్పుడు మూడో లెటర్‌కెళ్ళాలి. టీనా, ఎస్‌నా లేకపోతే వీనా అని. అలా చూసుకుంటే మనకి ఫస్ట్ ఏమో ఎస్ వస్తుంది. తర్వాత టీ వస్తుంది. ఆ తర్వాత వి వస్తుంది. 3 తర్వాత 4. సో, ఈ రకంగా మనం డిక్షనరీ మనకి ఈజీగా మార్క్స్ తెచ్చే ఒక టాపిక్ అండి. ఇందులో మనం కష్టపడాల్సింది ఏమి ఉండదు. అది ఎలా చూడాలి ఏంటో అడుగుతున్నాడు అంతే. అదొకటి చూసుకుంటాం. ఇక్కడ కొన్ని వర్డ్స్ డిక్షనరీ ఓపెన్ చేసి మీనింగ్స్ చూడమన్నారు. డిక్షనరీ ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి అనగ్రామ్స్. కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్‌లో ఉన్నటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో, లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఒక కొత్త వర్డ్ ఫార్మ్ అవుతుంది. అవే అక్షరాలన్నీ ఉపయోగించి. అలాంటి వాటిని మనం అనగ్రామ్స్ అంటారు. ఇక్కడ చూసారా? ఎర్త్ అనే వర్డ్ నుంచి ఫార్మ్ అయిన వర్డే హార్ట్. ఇక్కడ ఉన్న ప్రతి లెటర్‌ని మనం యూజ్ చేశారు. ఈ యూజ్ చేశారు, ఏ యూజ్ చేశారు, ఆర్, టీ, హెచ్ అని యూజ్ చేసి ఒక న్యూ వర్డ్‌ని మనకి ఇవ్వడం జరిగింది. స్వెట్, వేస్ట్. ఈ 2 కూడా స్వెట్, వేస్ట్. ఎగ్జాంపుల్ వర్డ్. మనకు సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు టాప్ అనే వర్డ్ ఉందనుకోండి. టాప్ అంటే పైన లేదా మనకు బొంగరం అంటాం. ఇక్కడ 3 అక్షరాలు ఉన్నాయి కదా! ఆ 3 అక్షరాలు అటు ఇటు మార్చడం ద్వారా ఒక కొత్త పదాన్ని మనం రాయొచ్చు. ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ పాట్ అంటే కుండ. ఇందులో కూడా 3 అక్షరాలు ఉన్నాయి. అదే అక్షరాలు మళ్ళీ మనకి సేమ్ వచ్చాయి. అలా మనకి ఎన్ని పదాలైతే ఉంటాయో వాటిని అలాంటి పదాలను మనం ఏమంటామంటే అనగ్రామ్స్ అంటాం. మరి నెక్స్ట్ చూస్తే అనగ్రామ్స్ తర్వాత మనకి ఇచ్చింది 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత చూసుకుంటే రైట్ అనగ్రామ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ యూజింగ్ ద హింట్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. ద బిగినింగ్ లెటర్ ఆఫ్ ద వర్డ్ ఈస్ ఆల్సో గివెన్ యాస్ ఎ క్లూ. వన్ ఈస్ డన్ ఫర్ యూ. ఇక్కడ కొన్ని అనగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. వాటిని రాయమంటున్నాడు మనల్ని. ఒక ఎగ్జాంపుల్ వాడే ఇచ్చాడు. క్లూస్ ఇచ్చి ఇక్కడ హింట్స్ బేస్ చేసుకొని అది ఏవేంటో మనం ఐడెంటిఫై చేయాలి. స్వింగ్ అంటే తెలుసు కదా ఊయల. ఇవి ఇందులో ఉన్న అక్షరాలన్నీ ఉపయోగించి మనం రాయగలిగింది ఏంది? థింగ్స్ దట్ హెల్ప్ బర్డ్స్ టు ఫ్లై. మన బర్డ్స్ ఎగరడానికి ఉపయోగపడేవి ఏంటి? వింగ్స్. అవే అక్షరాలు చూడండి. ఎస్, జీ ఉంది, ఎన్ ఉంది, ఐ ఉంది, డబ్ల్యూ ఉంది. అలాగే గార్డెన్ చూసుకుంటే అన్‌సేఫ్ అంటే డేంజర్. అలాగే డస్టీ తీసుకుంటే యూ గో టు స్కూల్ టు ఎందుకు వెళ్తామండి? స్టడీ కోసం వెళ్తాం. స్టడీ. అవే లెటర్ యూజ్ చేయాలి. ఆర్ట్స్. వి సీ దెమ్ ఇన్ నైట్ స్కై. నైట్ మనం చూసేవి ఏంటి? స్టార్స్. ఈ రకంగా వీటిని ఏమంటామండి? అనగ్రామ్స్ అంటాము. మరి నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కూడా ఇచ్చారు ఇక్కడే. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి? ఏవైనా కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ మీనింగ్‌ని ఒక వర్డ్‌లో మనకు చెప్పగలిగితే దాన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఏ రిటర్న్ మెసేజ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. ఒక మెసేజ్ రాసిన మెసేజ్ ఒక పర్సన్ నుంచి మరొక పర్సన్‌కి బట్వాడా చేయడానికి, ట్రాన్స్‌ఫర్ చేయడానికి మనం ఉపయోగించే దాన్ని ఏమంటామంటే లెటర్. లెటర్ అంటే ఇక్కడ ఉత్తరం. ఉత్తరం. అంతేగాని అక్షరం కాదు. అది కూడా మనకి ఒకటి వేరే అర్థాన్ని ఇస్తుంది. ఓకే. హోమోనిమ్స్. సరే ఇన్ ద అబవ్ ఎగ్జాంపుల్ ది అండర్‌లైన్ పార్ట్ ఈస్ రీప్లేస్డ్ సబ్స్టిట్యూట్ విత్ ఎ సింగిల్ వర్డ్. లెటర్ అనే పదాన్ని మనకి పైన ఉన్నటువంటి వాటిలో ఉపయోగించాం. ఇక్కడ డెఫినిషన్ ఇచ్చే చూడండి.
A single word substitutes the other group of words or sentence. This is called one word substitutions. ఇవన్నీ చాలా ఉంటాయి, మనం నేర్చుకోవడానికి బోల్డ్ అని ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్ అథెయిస్ట్, వన్ హూ డజంట్ బిలీవ్ ఇన్ గాడ్ అథెయిస్ట్, ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కువ చూస్తూ ఉంటాం ఎగ్జామ్స్లో. మరి దీని తర్వాత మనం చూస్తే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఎగ్జాంపుల్ 1 చూస్తే ఏ కంటిన్యూస్ డ్రై వెదర్ పీరియడ్ వితౌట్ రెయిన్ఫాల్, డ్రాట్ అంటే కరువు. ఏదైతే కంటిన్యూస్గా పొడిగా ఉంటుందో వాతావరణం, ఎటువంటి వర్షం లేకుండా దాన్ని మనం కరువు అంటాం, చాలా కాలం పాటు వర్షం కురవకపోతే. అండ్ యాక్ట్ ఆఫ్ గ్రోయింగ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ ఇన్ లార్జ్ ఫామ్, మనకి ఒక ఫామ్ తీసుకుని, ఒక ప్రదేశం తీసుకుని దాంట్లో ఎక్కువ ప్లాంట్స్ని ట్రీస్ని నాటితే దాన్ని ఏమంటాం అంటే ప్లాంటేషన్ అంటాం. ఇవన్నీ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఒకే పదాన్ని ఉపయోగించడం ద్వారా అర్థాన్ని మనం ఇవ్వగలుగుతాం. నెక్స్ట్ చూస్తే వర్డ్ పార్ట్నర్స్. వర్డ్ పార్ట్నర్స్ అంటే కలొకేషన్స్ అంటాం. అంటే న్యాచురల్గా కొన్ని పదాలు కలిపి ఎప్పుడూ ఉంటుంటాయి, వాటిని మనం కలొకేషన్స్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అండర్లైన్ చేసిన వర్డ్స్ వైపింగ్ ద టీయర్స్ ద ట్రీ సెడ్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే కలొకేషన్స్ ఇవ్వడం జరిగింది. మరికొన్ని కలొకేషన్స్ ఏంటి ఇక్కడ, అసలు కలొకేషన్ అంటే ఏంటి? ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ ద వర్డ్ వైప్ గోస్ వెల్ విత్ ది వర్డ్ టీయర్స్. These natural word combinations are called collocations. It sounds natural to say wipe your tears. It does not sound good or natural to say clean your tears or remove your tears. మనం కళ్ళు తుడుచుకోమనడానికి వైప్ యువర్ టీయర్స్ అంటే న్యాచురల్గా ఉంటుంది తప్ప క్లీన్ యువర్ టీయర్స్ అన్నా లేకపోతే రిమూవ్ యువర్ టీయర్స్ అన్నా మనకు బాగోదు. అలా న్యాచురల్గా ఉండే వాటి కాంబినేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కలొకేషన్స్ అంటారు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చే చూడండి, సేవ్ టైమ్ అని, టెల్ ఏ స్టోరీ, సే హలో, సేవ్ ఎనర్జీ, ఇలాంటివన్నీ కూడా కొన్ని న్యాచురల్గా యూజ్ చేసే కలొకేషన్స్. మన నెక్స్ట్ గ్రామర్. యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి. యాడ్వర్బ్స్ ఆఫ్ టైం చూసాము, యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ చూస్తున్నాం, ఇంకా యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ ఉంటుంది, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా అవన్నీ మనం క్లాసెస్ చెప్పినప్పుడు డిస్కస్ చేసాము. మరికొన్ని యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేసెస్ ఎగ్జాంపుల్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ చూస్తే ఎవ్రీథింగ్ దేర్ వాజ్ సో లైవ్లీ, లుక్ హియర్. What do the words there and here refer in the above sentences? These two words refer to some place. ఇక్కడ ఈ రెండు పదాలు మనం వేటిని మనం రిఫర్ చేస్తున్నాయండి, ఒక ప్లేస్ని రిఫర్ చేస్తున్నాయి కాబట్టి మనం ఏమంటాం అంటే వాటిని adverbs of place అంటాం. In the above sentences, the underlined words are called adverbs of place as they indicate place. మరి ఒక ప్లేస్ని మనకి ఇండికేట్ చేస్తున్నాయి కాబట్టి adverbs of place అన్నాం. మరి ఇవి యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేసా కాదా అని టెస్ట్ చేయాలనుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడు యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేసెస్ ఇచ్చి అది కాదా లేదా అని కన్ఫర్మ్ చేయమన్నప్పుడు మనం ఏం చేయాలి? దే సింప్లీ ఆన్సర్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వర్డ్ వేర్. మీరు అక్కడ ఎక్కడ అనే క్వశ్చన్ చేస్తే దాని ఆన్సర్ కనుక అయితే అయితే అప్పుడు ఏమవుతాయంటే యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ లుక్ హియర్, ఎక్కడ చూడాలి? హియర్, ఇక్కడ చూడాలి. ఇక్కడ అని ఆన్సర్ వచ్చింది కదా, ఎక్కడ అని అడిగినప్పుడు అప్పుడు ఇది యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. ఈ రకంగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చండి ఈజీగా. నెక్స్ట్ యాక్టివిటీలో మనకి ఒక పోయం ఇవ్వడం జరిగింది. రీడ్ ద ఫాలోయింగ్ సాంగ్ అండ్ అండర్లైన్ ది యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్. వన్ ఇస్ డన్ ఫర్ యూ. ఇక్కడ మనకు ఒక పోయం ఇవ్వడం జరిగింది. ఆ పోయం చదివి దాని యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ని మనం ఐడెంటిఫై చేయమన్నాడు. ఫస్ట్ చూస్తే అప్ స్టేర్స్, డౌన్ స్టేర్స్, వేర్ కెన్ దే బీ, ఐ కాంట్ ఫైండ్ మై సాక్స్ ఎనీవేర్. ఇక్కడ మనం చూసారా ఎనీవేర్. అండ్ దే కెన్ ఫైండ్ మీ నోవేర్. ఐ లుక్ హియర్, ఐ లుక్ దేర్, వేర్ హ్యావ్ దే గాన్, ఐ కాంట్ ఫైండ్ మై సాక్స్ అండ్ ఐ నీడ్ టు పుట్ దెమ్ ఆన్. ఇన్సైడ్, అవుట్సైడ్, హ్యాంగింగ్ ఆన్ ద లైన్. I can find my socks somewhere. I look around, I look all around, and when I have found around మొత్తం చూశాను, and when I have found my socks, I will be hunting for my shoes. ఇవి ఇక్కడ ఉన్నటువంటి adverbsని ఫోకస్ చేశారు కాబట్టి మనం వాటి మీద దృష్టి కేంద్రీకరించాలి. Now let us look at some other adverbs of places and the context or situations where we use them. ఫస్ట్ ఏంటంటే adverbs of place referring to distances. డిస్టెన్సెస్ని మనం రిఫర్ చేసే వాటిని కూడా యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ ఎగ్జాంపుల్ కొన్ని ఇచ్చడం జరిగింది. అదేంటంటే నియర్ బై, ఫార్, అవే, ఎట్సెట్రా. ఇవి కాకుండా ఈ డిస్టెన్సెస్ కాకుండా మరికొన్ని టైప్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ యాడ్వర్బ్స్ ఆఫ్ ఇండికేటింగ్ ప్లేసెస్ని ఇండికేట్ చేసేవి కొన్ని ఉంటాయి. ఎగ్జాంపుల్ చూస్తే అప్, ప్లేస్ అంటే ఎక్కడండి? అప్ అని, డౌన్ అని, ఇన్సైడ్, అవుట్ సైడ్, హియర్, దేర్, ఎనీవేర్, నోవేర్, అప్ స్టేర్స్, డౌన్ స్టేర్స్, బ్యాక్, అరౌండ్, అవే, నార్త్, ఎట్సెట్రా. ఇవన్నీ కూడా ప్లేస్ని ఇండికేట్ చేసే వాటికి ఎగ్జాంపుల్స్ యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేసెస్లో. మరి యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేసెస్లో పొజిషన్ ఇండికేట్ చేసే కొన్ని ఉంటాయి. ఎగ్జాంపుల్స్ బిహైండ్, అబౌవ్, త్రూ, బిట్వీన్, బిలో, అండర్నీత్, ఎట్సెట్రా. లాస్ట్ క్లాస్లో మనకు కొన్ని క్లాస్లో యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేసెస్ చెప్పినప్పుడు ఒక బాక్స్ ఉండి దాని తర్వాత ఒక పిల్లి గురించి మనం చెప్పడం చూసాం. ఒక పిల్లి ఉంటుంది, ఆ పిల్లి పక్కన ఉంది, లోపల ఉందని చెప్పేసి చూసాం కదా, అలా అన్నమాట ఇక్కడ చూస్తే. ఓకే, యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ ఇండికేటింగ్ మూవ్మెంట్ ఇన్ పర్టికులర్ డైరెక్షన్. ఒక పర్టికులర్ డైరెక్షన్లో చెప్పే వాటిని కూడా మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసుకుంటాం. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, టువర్డ్స్, వెస్ట్వర్డ్, ఈస్ట్వర్డ్, ఆన్వర్డ్స్. మీకు ఇక్కడ ఈ వర్డ్స్ అన్నీ కూడా ఈజీగా ఐడెంటిఫై చేసేలా ఉండాలి. మీరు డైరెక్ట్గా బట్టి పట్టడం కాకుండా వీటిని ఎందుకు ఉపయోగించాము, అసలు ఆ వర్డ్ ఎలా ఫంక్షన్ చేస్తుంది సెంటెన్స్లో అని ఐడెంటిఫై చేయగలిగితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇలాంటి వర్డ్స్ ఇస్తాడు, అండర్లైన్ చేస్తారు, కింద అడుగుతాడు
యాడ్వర్బ్ అని అడగడు. యాడ్వర్బ్ ఆఫ్ ప్లేసా, యాడ్వర్బ్ ఆఫ్ రీజనా, యాడ్వర్బ్ ఆఫ్ మేనరా, యాడ్వర్బ్ ఆఫ్ టైమా అని అడుగుతాడు. మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఎలా తెలుస్తుందండి యాడ్వర్బ్ ఆఫ్ ప్లేసా కాదా అని? వేర్ అని మనం క్వెషన్ చేస్తే ఆ యాక్షన్ ఎలా జరిగిందో, ఎక్కడ జరిగిందో చెప్తారు కాబట్టి, ఎక్కడ జరిగిందో చెప్తే అది మనకు యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. ఎక్కడ అని. ఓకే ఇలా. నెక్స్ట్ కొన్ని సూటబుల్ యాడ్వర్బ్స్‌ని రాయమని చెప్పేసి ఇక్కడ కొన్ని బ్లాంక్స్ ఇవ్వడం జరిగింది. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్ ఔట్ సైడ్ ద స్కూల్. సమ్‌వేర్ సూట్ అవ్వదు. లెట్ అస్ గో అప్‌స్టైర్స్. పైకి వెళ్దాం పద అండ్ వాచ్ ద స్టార్స్. పైకి ఎందుకు వెళ్తారు? స్టార్స్ వాచ్ చేయడానికి. ఈస్ దేర్ ఎనీ పోస్ట్ ఆఫీస్ నియర్ బై? దగ్గరలో ఏదైనా పోస్ట్ ఆఫీస్ ఉందా? లుక్ ద డోర్ వెన్ యూ గో అవుట్. బయటికెళ్ళేటప్పుడు ఆ డోర్‌ని లాక్ ద డోర్. డోర్‌ని లాక్ చేయమన్నాడు. మై గ్రాండ్ ఫాదర్ సర్చ్ ఫర్ గ్లాసెస్ ఎవ్రీవేర్. గ్రాండ్ ఫాదర్‌కి గ్లాసెస్ కనిపించలేదు. మొత్తం అంతా వెతకడం జరిగింది. ఓకే. నెక్స్ట్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్స్‌లో భాగంగా మనకు మళ్ళీ పంక్చుయేషన్ మార్క్స్ రిపీటెడ్‌గా వస్తుందండి. ఆ స్టాండర్డ్ వాళ్ళకి కొత్తగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా రిపీటెడ్‌గా ఇస్తే బాగా నేర్చుకోవచ్చు. మనం కూడా బాగా అలవాటు పడిపోతే ముందు ముందు ఫ్లోలో వచ్చేస్తా ఉంటాయి. ప్రాక్టీస్ చేయండి. పీరియడ్ అంటాము, ఫుల్ స్టాప్‌ని. క్వెషన్ మార్క్ ఇలా ఉంటుంది. ఎక్స్‌క్లమేటరీ మార్క్ అంటే ఇది. మనకి ఇవన్నీ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చెప్పుకున్నప్పుడు ఈ పంక్చుయేషన్ మార్క్స్ ఎప్పుడు ఎక్కడ యూజ్ చేయాలో కూడా చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసారా? హైలైట్ చేశాడు. ఫుల్ స్టాప్‌ని హైలైట్ చేశాడు. అలాగే క్వెషన్ మార్క్ హైలైట్ చేశాడు. మళ్ళీ ఫుల్ స్టాప్ హైలైట్ చేశాడు. ఎక్స్‌క్లమేటరీ మార్క్‌ని కూడా హైలైట్ చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ చూడండి. ద సెకండ్ ఇవన్నీ కూడా మనకి క్వెషన్ మార్క్ ఎప్పుడు ఉపయోగిస్తాము? ఏదైనా క్వెషన్ అడగాల్సి వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం అప్పుడు ఇండికేట్ చేయడానికి క్వెషన్ మార్క్. ఏదైనా కమాండ్ గాని, ఇన్‌స్ట్రక్షన్ గాని చెప్పాలంటే ఎంపైర్డ్ సెంటెన్సెస్‌లో ఫుల్ స్టాప్. లేదా ఏదైనా ఎమోషన్స్, సడన్ ఫీలింగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ వ్యక్తపరచాలనుకున్నప్పుడు మనము వీటిల్ని ఉపయోగించడం జరుగుతుంది. ఈ రకంగా మనం ఏదైనా సరే ఈజీగా చెప్పొచ్చు. నెక్స్ట్ కంప్లీట్ ద బ్లాంక్స్ ఇన్ ద టేబుల్ గివెన్ బిలో. ఇక్కడ కొన్నటువంటి సెంటెన్స్ యొక్క డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. అంటే ఏం కాదు, టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఇచ్చారు. దాన్ని మనము ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తే ఏ పంక్చుయేషన్ మాకు యూజ్ చేయాలి ఏంటో కూడా మనం చెప్పాలి ఇక్కడ. ఫస్ట్ చూడండి, సెంటెన్సెస్ గివ్ అస్ సమ్ ఇన్ఫర్మేషన్ ఆర్ డిస్క్రైబ్ ఫ్యాక్ట్స్. మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని ఏమంటాం? అసెర్టివ్ సెంటెన్స్ అంటాం కాబట్టి మనం ఇక్కడ యూజ్ చేసేది పంక్చుయేషన్ మార్క్ ఏంటంటే ఫుల్ స్టాప్. దీన్నే పీరియడ్ అని కూడా అంటారు అమెరికన్ ఇంగ్లీష్‌లో. నెక్స్ట్ సెంటెన్సెస్ ఆస్క్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకి ఏం చేస్తాం? క్వెషన్ మార్క్ యూజ్ చేస్తాం. క్వెషన్ మార్క్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెంటెన్సెస్ మేకింగ్ రిక్వెస్ట్ ఆర్ కమాండ్. సజెషన్స్ కానీ, రిక్వెస్ట్‌లు కానీ, కమాండ్‌లు కానీ ఇవన్నీ మనం ఇంపెరేటివ్ సెంటెన్స్ టైప్ చెప్పుకున్నాం. దీనికి కూడా మనం కేవలం ఫుల్ స్టాప్ మాత్రమే యూజ్ చేస్తాము. నెక్స్ట్ సెంటెన్సెస్ షో స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్. స్ట్రాంగ్ ఫీలింగ్స్ వాటిని తెలియజేయడానికి ఎక్స్‌క్లమేటరీ మార్క్ యూజ్ చేస్తాం. ఇవన్నీ పంక్చుయేషన్ మార్క్స్. మోస్ట్ కామన్ పంక్చుయేషన్ మార్క్స్ దట్ వి యూజ్ ఇన్ రెగ్యులర్ టెస్ట్ అనమాట. టెస్ట్‌లో రెగ్యులర్‌గా యూజ్ చేసేది. నెక్స్ట్ యూజ్ అ ఫుల్ స్టాప్, క్వెషన్ మార్క్ ఆర్ ఎక్స్‌క్లమేటరీ మార్క్ వేర్ ఎవర్ నెసెసరీ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. సెంటెన్స్ అర్థం చేసుకోవచ్చు. రాము వాటర్స్ ద ప్లాంట్స్. ఇది ఒక అసెర్టివ్ సెంటెన్స్ కాబట్టి చివరిలో ఫుల్ స్టాప్ వస్తుంది అంతే. నెక్స్ట్ డూ యూ కీప్ యువర్ సరౌండింగ్స్ క్లీన్. అసలు హెల్పింగ్ వర్బ్‌తో స్టార్ట్ అయింది. తర్వాత సబ్జెక్ట్ ఉంది. తర్వాత వెర్బ్ ఉంది కాబట్టి ఇది ఒక ఎస్ ఆర్ నో క్వెషన్. సో క్వెషన్ మార్క్ వస్తుంది. డోంట్ త్రో ద పేపర్స్. ఇక్కడ ఫుల్ స్టాప్ క్యాప్‌లో వచ్చింది కదా! ఫుల్ స్టాప్ తర్వాత క్యాప్‌లో వస్తుంది. పేపర్‌లను విసరొద్దు. పుట్ దెమ్ ఇన్ ద డస్ట్‌బిన్. ఇక్కడ కూడా ఫుల్ స్టాప్ వస్తుంది. ఇంపెరేటివ్ సెంటెన్స్ ఇది నెగెటివ్, ఇది పాజిటివ్. వాట్ ఎ బ్యూటిఫుల్ గార్డెన్. సో నైస్ టు సీ ఎక్స్‌క్లమేటరీ మార్క్ యూజ్ చేస్తాం దీనికి. ఇదేమో గార్డెన్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది, ఎంత బాగుందని చెప్పేసి మనం ఎక్స్‌క్లమేటరీ మార్క్ యూజ్ చేస్తాం. మరి రైటింగ్‌లో భాగంగా రీడ్ ద ఫాలోయింగ్ అండ్ కంప్లీట్ ద లెటర్ ఇచ్చారు. దీన్ని కంప్లీట్ చేయమన్నారు. ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ కొన్ని వర్డ్స్ ఇచ్చి రీప్లేస్ చేయమన్నారు. డేట్ వేస్తారు. అలాగే నెక్స్ట్ డేట్ తర్వాత టు ద గ్రీన్ వాలంటీర్స్. ఇక్కడ మనకి ఏదైతే ఉందో వాలంటీర్స్ అది రాస్తాం. వాలంటీర్స్ తర్వాత గ్రీన్ క్లబ్ గుంటూరు రాస్తారు. తర్వాత ఊరి పేరు. ఊరి పేరు రాసిన తర్వాత ఇక్కడ ఏపీ ఉందా? ఏపీ మనకి ఏపీ రాసుకుంటాం. అలాగే డియర్ గ్రీన్ వాలంటీర్స్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. మేము చాలా థ్యాంక్ఫుల్‌గా అని చెప్పేసి చెప్తున్నారు. నాలుగోది ఇక్కడ 4 యూజ్ చేస్తాం. ఇది 3. తర్వాత యూ సేవ్డ్ అవర్ లైవ్స్. మీరు మా లైఫ్‌ని ట్రీ అండ్ రివర్ రాసిన లెటర్ అనమాట ఇది. ఇక్కడ సేవ్డ్ అని అవర్ లైవ్స్. హోప్ వి విల్ లివ్ హ్యాపీలీ. ఎలా నివసిస్తాం ఇక్కడ నుంచి? చాలా హ్యాపీగా నివసిస్తాం అని చెప్పేసి 6th వన్ ఇక్కడ రాయొచ్చు. థ్యాంక్ యూ. ఇక్కడ యూ ఉంది కదా! థ్యాంక్ యూ అని ఇక్కడ 7. అలాగే యువర్స్ చూసారా? మళ్ళీ గుర్తు చేస్తున్నాను. వై క్యాపిటల్ ఉండాలి. అపాస్ట్రఫీ ఉండకూడదు. యువర్స్ ఫెయిత్‌ఫుల్లీ. లాస్ట్‌కి వచ్చి 8th వన్ ఫెయిత్‌ఫుల్లీ రాస్తాము 8. ఇంకా చివరిలో 9th ఏంటంటే ట్రీ అండ్ రివర్ పేరు రాస్తాం. ట్రీ అండ్ రివర్ పేరు ఇక్కడ ఉంది. ఓకే. ఇలా మనకి రాసుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే లింకర్స్ అండ్ కనెక్టింగ్ వర్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. లింకర్స్ అండ్ కనెక్టింగ్ వర్డ్స్ అంటే మనకు ఒక పారాగ్రాఫ్ డెవలప్ చేయమన్నప్పుడు ఇవే మనకు ఉపయోగపడతా ఉంటాయి. ఒక సెంటెన్స్ నుంచి మరొక సెంటెన్స్‌ని కనెక్ట్ చేయడానికి కామన్‌గా యూజ్ చేసే మోస్ట్ కామన్ కనెక్టింగ్ వర్డ్స్ ఇవి. ఇక్కడ మనకి ఫస్ట్ అని, నెక్స్ట్ అని, ఆఫ్టర్ దట్, దెన్, ఫైనల్లీ ఇవన్నీ కూడా కనెక్టింగ్ వర్డ్స్ లేదా వీటిని లింకర్స్ అని కూడా పిలుస్తారు. ఇవన్నీ కూడా చూడండి ఏమన్నాడో from the above we understand that we use some linkers to indicate connection among sentences or the steps for the smooth flow of ideas or processes. ఏదైతే మనం చెప్పాలనుకున్న ఐడియా ఉంటుందో దాన్ని ఒక సీక్వెన్స్ ఆర్డర్‌లో చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ లింకర్స్ కానీ, కనెక్టింగ్ వర్డ్స్ కానీ మనకు ఉపయోగిస్తాము అని చెప్పడం జరిగింది.
ఇక్కడ రైట్ ఏ రెసిపీ టు ప్రిపేర్ లెమన్ జ్యూస్ లెమనేడ్. యూజ్ ద వర్డ్స్ అండ్ లింకర్స్ గివెన్ ఇన్ ద బాక్సెస్. ఇక్కడ ఈ లింకర్స్‌ని, ఈ వర్డ్స్‌ని యూజ్ చేసి ఇక్కడ పిక్చర్స్‌లో ఉన్నటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఒక నిమ్మ జ్యూస్ తయారు చేసే, లెమన్ జ్యూస్ తయారు చేసే ప్రాసెస్‌ని డిస్క్రైబ్ చేయమన్నాడు. మన కామన్ ఎక్కడ ఇలా యూజ్ చేస్తాం అంటే ఫస్ట్ అని అంటాం. ఫస్ట్ కట్ ద లెమన్ కట్ చేస్తాం. నెక్స్ట్ అని ఏం చేస్తాం, స్క్వీజ్ దెమ్. ఆ లెమన్ కట్ చేసి ఆ 2 వాటిల్ని కూడా పార్ట్స్‌ని కట్ చేసి స్క్వీజ్ చేసి తీసుకుంటాం. ఈ రకంగా మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ రాసుకోవచ్చండి సొంతంగా. సింపుల్ ప్రెజెంట్స్‌లో రాసుకోండి. మరి నెక్స్ట్ చూడండి. లిజన్ టు ద న్యూస్ అండ్ రెస్పాండ్ టు ద క్వెషన్స్. ఇక్కడ మనకు స్కూల్ సంబంధించినటువంటి రిపోర్ట్ ఒకటుంది. న్యూస్ ఒకటుంది. అదేంటంటే పిఎల్ఎన్ జిల్లా పరిషత్ హై స్కూల్ వాళ్ళు కింతలి. న్యూస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ద పిఎల్ఎన్ జిల్లా పరిషత్ హై స్కూల్ హ్యాస్ బ్రాట్ బిగ్ చేంజెస్ సరౌండింగ్ స్కూల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇట్ హ్యాస్ నౌ బికమ్ ఏ రోల్ మోడల్ స్కూల్ ఫర్ ద ఎంటైర్ డిస్ట్రిక్ట్. The school has achieved 100% cleanliness condition. The cleanliness drive was started by the headmaster and the students. Every Saturday, it capital undali, proper noun kabatti. They used to do Ramadan. The students and the teachers used to pick up plastic and other waste materials in and around the school and put them in wet waste and dry waste pits for compost preparation. By doing so, they keep their school and their environment clean and healthy. ఇక్కడ కింతలి అనే ఊర్లో హెడ్ మాస్టర్ తీసుకున్న ఇనిషియేషన్ ఏంటంటే ప్రతి శనివారం వాళ్ళు శ్రమదానం చేయడం వల్ల 100% క్లీన్లెస్ కండిషన్స్ అన్నీ కూడా ఆ చుట్టుపక్కల స్కూల్లో వాళ్ళు చూసి మిగతా స్కూల్స్ కూడా రోల్ మోడల్గా ఉందంట ఆ స్కూల్. మనకి యాక్టివిటీ ఇచ్చారు, దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయమన్నాడు. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, ద ప్రోగ్రామ్ వాస్ స్టార్టెడ్ బై, ఎవరు స్టార్ట్ చేశారండి, ద హెడ్ మాస్టర్ స్టార్ట్ చేశారు. విచ్ డే దే యూస్ టు డూ శ్రమదాన్, సాటర్డే యూస్ చేస్తున్నారు శ్రమదానికి. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ శ్రమదాన్. ఇప్పుడు కూడా మనకి 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఆన్సర్ అయింది కదా అని చెప్పేసి మిగతా ఆప్షన్ చూసుకోకుండా వెళ్ళిపోకూడదు. 4 ఆప్షన్స్ చూసి అప్పుడు మనం పిక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ కరెక్టే, మిగతా ఆన్సర్స్ కాదు కదా అనుకోవడం లేదు. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఇది కరెక్టే, అలాగే ఇది కరెక్టే, కాబట్టి ఆల్ ఆఫ్ ద అబోవ్ మనకు ఆన్సర్ అవుతుంది. ఇలాంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలిసిన క్వశ్చన్స్‌కి మార్క్స్ పోగొట్టుకుంటాం అనమాట. ఇంకా ఉన్నాయి ఇక్కడ చూడండి. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ వేస్టెస్. 2 రకాల టైప్స్ మనకు ఉంటాయి. వేస్ట్ టైప్స్ అంటే అవి ఏంటంటే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి క్లియర్‌గా చూడండి. ఒకటేమో వెట్ అండ్ డ్రై అని చెప్పేసి మనకి అక్కడ కూడా ఇచ్చాడు. మనకి పార్క్స్‌లో అది కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ గార్బేజ్‌ని వెట్ అండ్ డ్రై కింద మనం కేటగరైజ్ చేసి చేస్తారు. నెక్స్ట్, వై డిడ్ పిఎల్ఎన్ జిల్లా పరిషత్ హై స్కూల్ బికేమ్ ఏ రోల్ మోడల్ స్కూల్ ఫర్ ద ఎంటైర్ డిస్ట్రిక్ట్. ఎందుకు మనకు రోల్ మోడల్గా ఉంది? బికాజ్ 100% క్లీన్‌నెస్ ఒకటేనండి? కాదు. ద స్టూడెంట్స్ యాక్టివ్ రోల్, శ్రమదానంలో వాళ్ళు యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే మరి ఇంకోటి ఏంటి, నెక్స్ట్ పికింగ్ ఆఫ్ ప్లాస్టిక్ ఫ్రమ్ ద స్కూల్. సో ఈ 3 కూడా కరెక్టే కాబట్టి ఆన్సర్ ఆల్ ఆఫ్ ద అబౌవ్. నెక్స్ట్ చూసుకుంటే మనకి లుక్ అట్ ద ఫాలోయింగ్ స్పీకింగ్ కార్డ్స్, వర్క్ ఇన్ పేర్స్ అండ్ డూ ఏ రోల్ ప్లే. మనకి తెలుసు కదా, ప్రతిసారి కూడా మనకి రోల్ ప్లే ఇవ్వడం జరుగుతుంది. ఆ రోల్ ప్లే ఇచ్చినప్పుడు మనం ఏ రకంగా చేయాలో ఆ కమ్యూనికేషన్ డెవలప్ చేయడం కోసం మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. రోల్ ప్లే అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఈ యాక్టివిటీ చేసుకుంటే చాలా బాగా డెవలప్ అవుతాయి స్కిల్స్. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూస్తే యాక్టివిటీ 11లో భాగంగా లాంగ్వేజ్ ఫంక్షన్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ టాపిక్ కూడా. మనం ఎప్పుడైనా లాంగ్వేజ్ యూస్ చేసినప్పుడు ఏ రకంగా యూస్ చేయాలి, ఒక పొలైట్ వేలో మాట్లాడాలా, కమాండింగ్గా మాట్లాడాలా అని మనం యూస్ చేసే కామన్ కీవర్డ్స్ బట్టి మనకి ఉంటుంది. ప్లీజ్ అనే వర్డ్ చూసారా, ప్లీజ్ అని మనం హైలైట్ చేశాడు. యూజ్ ద డస్ట్బిన్, డోంట్ త్రో ద వేస్ట్ ఎనీవేర్. అలాగే ప్లీజ్ డో నాట్ కట్ డౌన్ ద ట్రీస్, దే గివ్ అస్ రెయిన్. From the above sentences, it is clear that we should use the word please in the beginning of the sentence to request or persuade someone to do, not to do something. ఎవరినైనా సరే రిక్వెస్ట్ చేయాలన్నా, పర్సువేడ్ చేయాలన్నా అంటే ఒప్పించాలన్నా, పర్సువేడ్ అంటే ఒప్పించడం, పర్సువేడ్ చేయాలన్నా, వాళ్ళని రిక్వెస్టింగ్ అడగాలన్నా కూడా మనం సెంటెన్స్ బిగినింగ్తో ఏం మొదలు పెడతాము, ప్లీజ్ అని ఒక వర్డ్తో మొదలు పెడతాము. ఒక పని చేయండి లేదా ఆ పని చేయొద్దు అని చెప్పడానికి. ఇక్కడేమో డస్ట్బిన్ యూజ్ చేయండి అని చెప్పేసి అన్నారు. డస్ట్బిన్లో ఎక్కడ పడితే అక్కడ విసరొద్దు, వేస్ట్ అన్నాడు. ఇక్కడేమో ట్రీస్ని కట్ చేయొద్దు అన్నాడు. ఇక్కడ ఎందుకంటే అవి మనకు వర్షాన్ని ఇస్తాయి కాబట్టి అని చెప్పాడు. అలా మనకి చేయాలన్నా చేయకూడదని చెప్పాలన్నా రిక్వెస్టింగ్లో అడగడానికి ప్లీజ్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. ప్లీజ్ ఆర్ ప్లీజ్ డో నాట్ అని చెప్తే మనకి అది రిక్వెస్టింగ్ ఫామ్లోకి మారుతుంది. ఇక్కడ చూడండి, ఐ అడ్వైజ్ యూ టు బీ రెగ్యులర్ టు స్కూల్, ప్లీజ్ కమ్ టు స్కూల్ రెగ్యులర్లీ. ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. యూ షుడ్ నాట్ వేస్ట్ వాటర్ ఈజ్ సో ప్రెషియస్, ప్లీజ్ డోంట్ వేస్ట్ వాటర్. అలా ఐ అడ్వైజ్ యూ నాట్ టు యూజ్ కార్ టు టేక్ యూ ఎవ్రీవేర్, ప్లీజ్ డో నాట్ యూజ్ కార్ టు గో ఎవ్రీవేర్. ఎక్కడ పడితే అక్కడ ప్రతిసారి కార్ యూజ్ చేయొద్దు, బికాస్ ఇట్ ప్రొడ్యూసెస్ లాట్స్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్, కాబట్టి ఎన్విరాన్మెంట్కి అది ఒక ఇబ్బందికరమైన విషయం. కాబట్టి ప్రతిసారి కార్ కాకుండా మనకి ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ వెహికల్స్ ఏవైతే ఉంటాయో, సైకిల్ కానీ లేకపోతే తక్కువ పొల్యూషన్ ఎమిట్ చేసే వాటిని కానీ యూజ్ చేయమని. I advise you not to pluck flowers from the plants. Please do not pluck the flowers from the plants. మొక్కల నుంచి ఆ పువ్వులు కోయొద్దని చెప్పేసి మనకి ఈ వర్డ్స్ ఎక్కడ కనిపిస్తాయండి, పార్క్స్లోను అలాంటి వాటిలోనూ కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు మొక్కలు అందంగా పెంచుతూ ఉంటారు. పెంచినప్పుడు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి ఆ మొక్కలు పూలు తెంపేస్తూ ఉంటే, కోసేస్తూ ఉంటే అందం పోతుందని చెప్పేసి ఈ బోర్డ్స్ మనకు పెడతా ఉంటారు.
నెక్స్ట్ చూస్తే సింగ్ అండ్ ఎంజాయ్. ద రెయిన్బో ఇక్కడ ఇవ్వడం జరిగింది. బోర్డ్ సైల్ ఆన్ ద రివర్స్ అండ్ షిప్ సైల్ ఆన్ ద సీస్, బట్ క్లౌడ్స్ దట్ సైల్ అక్రాస్ ద స్కై ఆర్ ప్రెటియర్ దెన్ దీస్. దీస్ ఆర్ బ్రిడ్జెస్ ఆన్ ద రివర్స్. These are the bridges on the rivers, as pretty as you please, but the bow that bridges heaven and overtops the trees and builds a road from earth to sky is prettier far than this. క్రిస్టినా రొసెట్టి రాసినటువంటి ఒక గ్రేటెస్ట్ ఇంగ్లీష్ పోయెట్ మనకి ఇంగ్లీష్ లిటరేచర్లో మనం చూస్తాం ఈవిడ గురించి, రొసెట్టి అని చెప్పేసి. చాలా మంచి పోయిటరీ కూడా, చాలా పోయమ్స్ ఉంటాయి. ఈవిడ రాసిన గాబ్లిన్ మార్కెట్ గురించి మనం ఎక్కువ లిటరేచర్ చదివిన వాళ్ళు ఖచ్చితంగా చదువుతారు. ఆవిడ రాసినటువంటి పోయం ఒకటి ఉంది, దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇక్కడ మనకి కింద ఇచ్చారో అవి ఏంటో చూద్దాం. చూడండి ఒకసారి. ఏంటది? అబౌట్ ద పోయిట్ మన వాళ్ళు చదువుకోండి ఒకసారి, ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించిన డేటా. గ్లాసరీ కూడా ఇచ్చారండి. సెయిల్ అంటే టు ఫ్లోట్ ఆర్ ట్రావెల్ ఆన్ వాటర్. ఎవరైతే మనకి వాటర్ మీద ట్రావెల్ చేస్తారో వాటిని సెయిలింగ్ అంటాం. అందుకే మనకి నేవీలో జాబ్ చేసే పొజిషన్స్ కొన్ని ఉంటాయి, సెయిలర్స్ అని అంటారు, అదొకటి. నెక్స్ట్ ప్రెటియర్, వెరీ అట్రాక్టివ్, చాలా బాగుంటాయి, దాన్ని ప్రిటియర్ అంటాం. ప్లీజ్ అంటే ఎవరైనా సాటిస్ఫై చేయడానికి రిక్వెస్ట్ వేలో యూజ్ చేసే ఒక వర్డ్. కాంప్రహెన్షన్ చూడండి. వాట్ సెయిల్ ఆన్ ద రివర్, నదిలో ఏంటంటే మనకి సెయిల్ అవుతుంది, బోట్స్ ఆర్ షిప్స్ సెయిల్ ఆన్ ద రివర్. క్లౌడ్స్ ఆర్ ప్రెటియర్ దాన్ దీస్. వాట్ డస్ ద వర్డ్ దీస్ రెఫర్ టు ఇన్ ద పోయం? దీస్ రెఫర్ టు షిప్స్ అండ్ బోట్స్ ఆన్ ద రివర్. ఆ రివర్ మీద మనకి ఏవైతే ట్రావెల్ చేస్తాయో అక్కడ దీస్ అనే ప్రొనౌన్ యూజ్ చేసింది క్రిస్టినా రొసెట్టి. ఇన్ ద పోయిట్స్ ఒపీనియన్ వాట్ ఈస్ ఫార్ ప్రెటియర్ దెన్ ఆల్ అదర్ థింగ్స్ మెన్షన్ ఇన్ ద పోయం. ఆ పోయిట్ ఒపీనియన్లో మనకి మెన్షన్ చేసిన మిగతా ఏంటి? ద రెయిన్బో ఇస్ ద ప్రెటియర్ దెన్ ఆల్ అదర్ థింగ్స్. రెయిన్బో చాలా ప్రెటియర్గా ఉంది, చూడడానికి చాలా అందంగా ఉంది. ఫోర్త్ క్వశ్చన్, వెన్ డస్ ద రెయిన్బో అపియర్? ద రెయిన్బో కమ్స్ వెన్ ద రెయిన్ అండ్ సన్నీ కమ్స్ టుగెదర్. ఎప్పుడైతే రెండు కలిసి వస్తాయో, వర్షం రెయిన్, అప్పుడు వచ్చినప్పుడు రెయిన్బో కనిపిస్తుంది. డిస్క్రైబ్ ద రెయిన్బో ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. రెయిన్బోకి సంబంధించిన వాటి మీ ఓన్ వర్డ్స్లో చెప్పండి. ద కాంబినేషన్ ఆఫ్ 7 కలర్స్ విచ్ ఆర్ కాల్డ్ విబ్జియర్. మనకి 7 రంగులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి వస్తే దాన్ని మనం రెయిన్బో అని పిలుస్తాం. ఆకాశంలో కనిపించే ఒక అద్భుతమైన విషయం. సే అలౌడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్, రైట్ ద వర్డ్స్ దట్ సౌండ్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద వర్డ్స్. ఇక్కడ ఇచ్చిన 4 పదాల్లో ఒక వర్డ్ డిఫరెంట్గా ఉంది, దాన్ని ఏంటో ఐడెంటిఫై చేయమన్నాడు. ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి స్టార్, కార్, ఫార్, హియర్, ఇది డిఫరెంట్గా ఉంది. లాట్, హాట్, బోట్, కాట్, ఇది డిఫరెంట్గా ఉంది. ఇవన్నీ కూడా లాట్, హాట్, కాట్, ఇది బోట్. టఫ్, పఫ్, బ్లఫ్, కాఫ్, ఇది డిఫరెంట్గా ఉంది. స్కై, ట్రీ, ఫ్లై, క్రై, ఇది డిఫరెంట్గా. సెయిల్, టెయిల్, టేల్, నెయిల్, టేల్ డిఫరెంట్గా ఉంది. ఇవన్నీ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ మనం చిన్నప్పటి నుంచి కొంతమంది ఒకటే ఫాలో అయిపోతూ ఉంటారు. అది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ కాదని చేసుకోవాలంటే డిక్షనరీలో ప్రొనౌన్సియేషన్ చెక్ చేసుకోవాలి. డైరెక్ట్గా మనం గుడ్డుగా నమ్మనక్కర్లేదు. ఇంకా చివరిగా మనకు టంగ్ టెస్ట్ ఇచ్చాడు, అది ప్రాక్టీస్ చేసుకోండి కావాలనుకుంటే. నెక్స్ట్ చూస్తే, సో ఇది మనకి ఇంతటితో మనకి 4th క్లాస్ టెక్స్ట్ బుక్ 8 లెసన్స్ డిస్కస్ చేయడం జరిగింది. మనం పై స్టాండర్డ్స్కి వెళ్ళే కొద్దీ కూడా చాలా కాంప్లెక్స్ సెంటెన్సెస్, కాంప్లెక్స్ ఫార్మేషన్స్ వస్తాయి. అవి బాగా అర్థం కావాలంటే బేసిక్ లెవెల్లో ఏవైతే ఉన్నాయో ఇక్కడ గ్రామర్ పార్ట్స్ కానీ, స్పెల్లింగ్స్ కానీ, ఆ ఫార్మేషన్స్ కానీ, సెంటెన్స్ స్ట్రక్చర్స్ కానీ ఇక్కడ బాగా నేర్చుకుంటే మనం ముందు నేర్చుకోబోయే టాపిక్స్ అన్నీ కూడా ఈజీగా ఉంటాయి. ఇక్కడ మీకు కొంచెం టైం పెట్టడం వల్ల మీరు ఫర్దర్ క్లాసెస్కి ఎక్కువ టైం పెట్టకపోయినా పర్లేదు, కానీ ఇక్కడ ఎక్కువ టైం పెడితే మీకు ఇక్కడ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏర్పడుతుంది. కాబట్టి ఫర్దర్గా మనం ఏ టాప్ లెసన్లోకి వెళ్ళినా కూడా హైయర్ స్టాండర్డ్స్కి ఈజీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మన 4th క్లాస్ టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ బ్లాసమ్స్ 4. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో 5th క్లాస్ టెక్స్ట్ బుక్ సంబంధించి లెసన్తో మళ్ళీ మీట్ అవుదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్, టీమ్ ఏసీసీ.